సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్యాలెండర్ ట్రిక్స్లో మరొక ప్రాబ్లం చూద్దాము. 3rd December 2019 ఇస్ ట్యూస్డే అండ్ 3rd December 2020 ఈజ్ హౌ మచ్ ఏ డే అని అడిగారు. మండే, ట్యూస్డే, థర్స్డే అండ్ వెనస్డే. అయితే మనకి 2019 నుంచి 2020 మధ్యలో ఒక ఆడ్ డే ఉంటుందన్నమాట. ఓకేనా, ఒక ఆడ్ డే ఉంటుంది. అట్లాగే మరి 2020లో వచ్చేసి మనకి ఫిబ్రవరి ఉంటుంది కదా, ఫిబ్రవరిలో మనకి 29 డేస్, ఎందుకంటే 2020 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో ఎక్స్ట్రా 1 డే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక 1 ఆడ్ డే అనేది ఎక్స్ట్రా వస్తుంది. అంటే మొత్తం ఎన్ని ఆడ్ డేస్? 2 ఆడ్ డేస్ అనమాట. సో 2 ఆడ్ డేస్ అంటే ఇక్కడ 2019 ఏమన్నా ట్యూస్డే అన్నారు కదా, కాబట్టి ట్యూస్డే ప్లస్ 2 ఆడ్ డేస్. ట్యూస్డే తర్వాత 2 ఆడ్ డేస్ అంటే ఏంటి? ట్యూస్డే, వెనస్డే అండ్ థర్స్డే అనమాట. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఫస్ట్ 19 to 20 ఒక ఆడ్ డే ఉంటుంది. అట్లాగే 2020 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి కాబట్టి మరొక ఎక్స్ట్రా ఆడ్ డే అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ 1 ఆడ్ డే, ఈ 1 ఆడ్ డే అంటే మొత్తం 2 ఆడ్ డేస్ అనమాట. సో ట్యూస్డే తర్వాత 2 ఆడ్ డేస్ అంటే వెనస్డే, థర్స్డే. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, థ్యాంక్ యూ.